ఈవెంట్లో హీరోయిన్లతో సమానంగా యాంకర్లకు కూడా ఇమేజ్ ఉంది. ముఖ్యంగా షాప్ ఓపెనింగ్లకు హీరోయిన్లకు లక్షలు ఇచ్చి పిలిచినట్లే యాంకర్లను కూడా పిలుస్తున్నారు. అలాగే ఇప్పుడు రష్మి గౌతమ్ కూడా ఓ షాప్ ఓపెనింగ్ కోసం డబ్బులు తీసుకుందని తెలుస్తుంది. డిసెంబర్ 9న తిరుపతిలో జరగనున్న ఓ ఈవెంట్లో ఈమె పాల్గొంటుంది. కొందరు హోర్డింగ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇది అక్కడిక్కడ పడి చివరికి రష్మి కంట పడింది. దాంతో ఈ ఫోటోపై రష్మి ట్విట్టర్లో సమాధానం ఇచ్చింది. అసలు ఈ ఈవెంట్ గురించి తనకు తెలియదని, ఎందుకు ఇలా పబ్లిసిటీ చేసుకుంటున్నారో తెలియదని, అసలు ఈ కార్యక్రమం కోసం ఎవరు తనను సంప్రదించలేదని తెలిపింది ఈ భామ. ఇదే విషయంపై స్పందిస్తూ ఈ ఈవెంట్లో నా భాగస్వామ్యం లేదు, నా అనుమతి ప్రమేయం లేకుండా నా ఫోటోల్ని పెట్టేశారు. కార్యక్రమం స్పాన్సర్లు ఎవరైనా తెలిస్తే ఈ వార్త తెలియజేయండి అని రష్మి అడిగింది. దాంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వ్యక్తి రష్మికి రిప్లై ఇచ్చాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.